పేరు పురుగుల వెంకన్న, 1వ వార్డు కౌన్సిలర్ను. మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్ భర్త ఒంటెద్దు పోకడలతోటి కౌన్సిలర్లకు విలువ ఇవ్వకుండా, కౌన్సిలర్ల వార్డులలో పనులు చేసుకోకుండా, ఆయన ఇష్టం వచ్చిన దగ్గర పనులు పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా మేమందరం కౌన్సిలర్లు అందరం చైర్మన్ గారు కాక 11 మంది కౌన్సిలర్లు అనుకుని గత సంవత్సరం మేము బయటికి వెళ్ళాం. అప్పుడు ఇంకా టైం ఉండే, పూర్వం 4 సంవత్సరాల తర్వాతనే తీస్తారనేది ఉండేది. దానికి మళ్ళీ బ్యాక్ వచ్చినాం. మళ్ళీ అక్కడికి కూడా ఆయనకు చెప్పినాం, ఏ రకంగా కూడా ఆయన అర్థం చేసుకోలేదు. అదే ఉంటుంది తోటి పోయిన నెల 9వ తారీఖు 19వ తారీఖు సమావేశమై 20వ తారీఖు అవిశ్వాసానికి ఇచ్చినాం కలెక్టర్ గారికి. ఈ నెల 9వ తారీఖు అవిశ్వాసం సంబంధించిన తీర్మానం ఉండే. ఈరోజు 10 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసినాం. కుమారస్వామి 12వ వార్డు కౌన్సిలర్, మోత్కూరు మున్సిపాలిటీ. అవిశ్వాస తీర్మానం 20 తారీఖు నాడు 9 మంది అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసం తీర్మానంలో 12 మంది కౌన్సిలర్లు ఉంటే 9 మంది పెట్టారు. ముగ్గురం పోలేకపోయినాం. అప్పుడు పోదామని ముందుగా అనుకున్నా కానీ ఇక ఆ రోజు అనివార్య కారణం వల్ల పోలేదు. నిన్న మొన్నటి దాకా కూడా నేను అందుబాటులో లేను. ఈరోజు మా మిత్రులు అందరూ 9 మంది ఫోన్ చేసి పార్టీలు కాకుండా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు సరైన న్యాయం చేయాలంటే చైర్మన్ సావిత్రి రెడ్డి మేఘారెడ్డి గారి భర్త ఉంది, సావిత్రి మేడం గారి భర్త, మా అందరినీ ఇబ్బంది పెట్టడం వల్ల ఇప్పుడు ఓటు నేను మళ్ళీ తీసేయడానికి వేయడం జరిగింది. మున్సిపాలిటీ చైర్మన్ సావిత్రి మేఘారెడ్డిపై అవిశ్వాస తీర్మానం జనవరి 20 తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసులో మేము ఇవ్వడం జరిగింది. అవిశ్వాసం తీర్మానం కొరకు 9 మంది కౌన్సిలర్ సంతకాలు పెట్టి అవిశ్వాసం మీద మేము కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చినాము. దాని మీద మాకు 9వ తారీఖు 2వ నెల 9వ తారీఖు అవిశ్వాసం తీర్మానానికి ఆర్డీఓ ద్వారా మాకు మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. దాని మీద మేము మా 9 మంది కాకుండా కూడా ఇంకో కౌన్సిలర్ కూడా మాతో కలిసి రావడం జరిగింది. ఏకగ్రీయంగా అందరిని తీర్మానానికి మేము అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. దానివల్ల తీర్మానం సాఫీగా జరిగింది. దానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా సక్సెస్ఫుల్ అయింది. మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఎన్నో ఆశలతోటి మేము కౌన్సిలర్లుగా పోటీ చేసినాం, గెలిచినాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ సావిత్రి భర్త గారు మేఘారెడ్డి గారు ఆయన ఒంటెద్దు పోకడలతోటి కౌన్సిలర్లకు ఇబ్బందికి గురి చేస్తూ వార్డులలో ఎక్కడ కూడా పనులు జరగకుండా ఆయన నియంతృత్వంగా ప్రవర్తించడంతో దాని మీద విరక్తి చెందిన 11 మంది కౌన్సిలర్లు, 1, 2, 3, 4 కాదు సంఖ్య 11 పార్టీలకు రాజకీయాలకు అతీతంగా 11 మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఇవాళ ఒక మిత్రుడు రాలేకపోయాడు. 9 మంది మేము ఇచ్చినాము. అందరం కూడా మాకు అందుబాటులో ఉండే, ఒక మిత్రుడు రాలేదు. 10 మందిని ఈరోజు హాజరైనాం. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసి ఇటువంటి ఒంటెద్దు పోకడలు పోవద్దు అని తగిన తీర్పు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం.